హాయ్ అండి. హిందీ నేర్చుకుందామా అండి? నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మరికొన్ని సెంటెన్స్ నేర్చుకుందాం. ఇప్పటివరకు హిందీ సెంటెన్స్ నేర్చుకున్నారు కదూ! మరిన్ని నేర్చేసుకుందామండి. రండి క్లాస్‌లోకి వెళ్దాం. నేను చెప్పాను. నేను చెప్పాను అన్నామనుకోండి మైనే బోలా. మైనే బోలా అంటే మైనే బోలా వో ఆతా హై. మైనే బోలా వో ఆయేగా అంటూ ఉంటాం చూసారండి అలాంటప్పుడు. నేను వెళ్ళాను. నేను వెళ్ళానంటే మైనే గయా. మైనే గయా అంటే నేను వెళ్ళాను అని. నేను చెప్తాను అన్నామనుకోండి మై బోలూంగా. మై బోలూంగా అంటే నేను చెప్తాను అని. ఓ ఆద్మీ ఓ ఆద్మీ సే మై బోలూంగా ఆప్ చలే జాओ అంటూ ఉంటాం చూసారా? ఆ అబ్బాయితో నేను చెప్తాను మీరు వెళ్ళండి అని. నేను వెళ్తాను. మై జాऊँगा. మై ఉస్ గాँव జాऊँगा. నేను ఆ గ్రామానికి వెళ్తాను. మై ఉస్ హోటల్‌కు జాऊँगा. నేను ఆ హోటల్‌కి వెళ్తాను అన్నప్పుడు ఇది యూజ్ చేస్తూ ఉంటాం. నేను వస్తాను అన్నామనుకోండి మై ఆऊँगा. మై ఆऊँगा అంటే నేను వస్తాను. ఆప్ డర్నా మత్ మై ఆऊँगा. మీరు భయపడకండి నేను వస్తాను అంటూ ఉంటాం చూసామండి. అలాంటప్పుడు చెప్తాం. నేను చేశాను అంటే మైనే కియా. మైనే కియా అంటే నేను చేశాను. ఇస్ కేక్ మైనే కియా. ఇస్ ఇస్ కర్రీ మైనే కియా అని అంటూ ఉంటాం చూసారా? దీన్ని నేనే చేశాను. ఈ కేక్‌ని నేనే చేశాను. అలాంటప్పుడు మనం దీన్ని వాడుతూ ఉంటాం. నేను చూశాను. మైనే దేఖా. ఏక్ చోర్‌నే ఘర్ మే గయే మైనే దేఖా. ఒక దొంగ ఇంట్లోకి వెళ్ళాడు నేను చూశాను అంటూ ఉంటాం చూసారండి. అలాంటప్పుడు మైనే దేఖా అంటాం. ఓ సీరియల్ మైనే దేఖా. నేను ఆ సీరియల్ చూశాను అంటూ ఉంటాం చూసామండి అలాంటప్పుడు. నేను కలుస్తాను. మై మిలూంగా. మై ఆప్‌కే సాత్ మిలూంగా. జరూర్ మిలూంగా. నేను మీతో కలుస్తానండి కంపల్సరీ అంటూ ఉంటాం చూసారండి. అలాంటప్పుడు ఈ సెంటెన్స్ వాడుతూ ఉంటాం. నేను రాను. మై నహీ ఆతా. నేను రాను అంటాం. ఆజ్ సినిమాకో మై నహీ ఆతా. ఈరోజు సినిమాకి నేను రాను. అలాంటప్పుడు ఈ సెంటెన్స్ వాడతాం. మైనే బోలా, మైనే గయా, మై బోలూంగా, మై జాऊँगा, మై ఆऊँगा, మైనే కియా, మైనే దేఖా, మై మిలూంగా, మై నహీ ఆతా. చూసారు కదండీ! ఈరోజు కొన్ని సెంటెన్సెస్ నేర్చుకున్నాము. మరిన్ని సెంటెన్స్‌తో మీ ముందుకు వచ్చేస్తానండి. ఈ సెంటెన్స్ నేర్చుకుంటారు కదూ! చాలా ఈజీగా హిందీ నేర్చుకోండి. హిందీ నేర్చుకోవడం వల్ల చాలా ఉపయోగాలున్నాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీలుంటే గనుక షేర్ చేయండి. ధన్యవాద్.